హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమ హోమ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో గోబీ మంచూరియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కాలీఫ్లవర్ని తీసుకొని నీట్గా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాలీఫ్లవర్కి వెనుకున్న ఈ ఆకులన్నింటినీ కూడా కట్ చేసేసుకోవాలి. ఇందులో ఎక్కువగా పురుగులు ఉంటాయి కాబట్టి చూసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. ఇది పెద్దదిగా ఉంది కాబట్టి నేను మంచూరియాకి ఎంత కావాలో అంత తీసుకొని మిగతా స్టోర్ చేసేసుకుంటున్నాను. మనకి ఇలా ఇవి సన్న సన్న ముక్కలుగా ఉంటేనే మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని గోరువెచ్చని వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకోవాలి. మరి హాట్ వాటర్లో వేసినా కూడా ఈ గోబీ అంతా సాఫ్ట్గా అయిపోయి మనం ఫ్రై చేసుకున్నప్పుడు అనుకున్నంత క్రిస్పీగా రావు. కాబట్టి ఇలా వామ్ వాటర్లో వేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యే లోపు గోబీని ఫ్రై చేయడానికి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ కార్న్ఫ్లోర్, 1 కప్పు మైదా, అందులోనే రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం, అలానే 1/2 స్పూన్ మిరియాల పొడిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ మరీ చిక్కగానే ఉండకూడదు, అలానే మరీ పలచగానే ఉండకూడదు. మనం గోబీని వేస్తే ఒక లేయర్ ఫామ్ అయ్యేలాగా ఉండాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనం గోబీని ఇందులో డిప్ చేస్తే ఒక లేయర్ ఫామ్ అయ్యేలాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కొంచెంగా గోబీని ఇందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనం ఒక్కోసారి ఎంత ఫ్రై చేసుకుంటామో అంత గోబీని మాత్రమే వేసుకొని మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్యాటర్ అంతా కూడా గోబీకి కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక లేయర్ కోట్ అయితే సరిపోతుంది. మనం ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఇలా ఒకటొకటిగానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని గోబీని ఒకటొకటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసారంటే ముద్దగా అయిపోతాయి. చూడండి, ఈ విధంగా ఒకటొకటిగా వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. చేతికి ఎక్కువగా తీసుకున్న బాండలో వదిలేటప్పుడు ఒకటొకటిగా వదిలినా సరిపోతుంది. చూడండి, ఈ విధంగా బండల్లో వేసిన వెంటనే గరిటతోటి కదపకుండా 1 మినిట్ బాగా ఫ్రై అయిన తర్వాత కలిపితే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఏదైనా ఒకటి అలా అతుక్కున్నా కూడా మనం గరిటతోటి అలా అంటే మొత్తం విడిపోతాయి. ఈ విధంగా మరోవైపు ఫ్లిప్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మిగతావి కూడా ఇలానే అప్పటికప్పటికి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే మనకి గోబీ అనేది క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఈ విధంగా అన్నీ కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మంచూరియాని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయ్యాక చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని మరీ సన్నగా కాకుండా కొంచెం లావుగా చాప్ చేసుకుంటే మంచూరియాకి బాగుంటుంది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చాప్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఈ క్యాప్సికమ్ కాస్త మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. ఇలా క్యాప్సికమ్ కాస్త మెత్తబడిన తర్వాత ఇప్పుడు కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొత్తిమీర కాస్త ఎక్కువ వేసుకుంటేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సోయా సాస్, అలానే 1 స్పూన్ టమాటో కచ్చప్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అలానే ఇందులోకి 2 స్పూన్స్ దాకా టమాటో సాస్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీంతో పాటుగా ఒక 2 స్పూన్స్ గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకటొకటిగా వేస్తూ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది.
ఇప్పుడు ఒక బౌల్లోకి హాఫ్ కప్ దాకా కార్న్‌ఫ్లోర్ తీసుకొని ఇందులోకి కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని లమ్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న ఈ బ్యాటర్‌ని ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందాము. ఇప్పుడు ఫ్లేమ్‌ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఒకసారి ఫాస్ట్‌గా మిక్స్ చేసుకుంటూ కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న గోబీని వేసేసుకోవాలి. ఈ గోబీని మొత్తం ఇందులో వేసేసుకొని ఫాస్ట్‌గా టాస్ చేసుకోవాలి. ఇలా ఫాస్ట్‌గా టాస్ చేసుకోవడం వల్ల గోబీ అంతటికి కూడా ఈ మసాలా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి మంచూరియా ఎంత కలర్ఫుల్‌గా రెడీ అయిపోయింది కదా! చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ప్లేట్‌లోకి సర్వ్ చేసేసుకుందాము. ఫస్ట్ టైం చేసేటప్పుడు చాలా ప్రాసెస్ ఏమో అనిపిస్తుంది కానీ ఒక 2 టైమ్స్ ప్రిపేర్ చేశాక చాలా ఈజీగా ఉంటుంది. బయట ప్రిపేర్ చేసిన దానికంటే మనం ఇలా ఫ్రెష్‌గా హైజీనిక్‌గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.